ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 4 బ్రాహ్మణాలు చెప్పుకున్నాం. 5వ బ్రాహ్మణం కహోల బ్రాహ్మణం విషయాల్లోకి రావాలి. అయితే పంచమే బ్రాహ్మణే పూర్వముక్తస్య ప్రత్యేగాత్మనః బ్రహ్మత్వ సాధనం బోధోక్త లక్ష్మచ బన్యతే అని 133వ శ్లోకం దగ్గర మనకి ప్రారంభం అవుతున్నది. ఏమిటి? పంచమ బ్రాహ్మణానికి కహోల బ్రాహ్మణం అని పేరు. ఈ ప్రశ్న అడిగినటువంటి కౌశీతకేయుడు, కౌశీతకుని కుమారుడైనటువంటి కహోలుడు. అయితే ఇతడు కూడా సర్వాంతర బ్రహ్మనే ప్రశ్నించినట్టుగా కనిపిస్తుంది. ఉషస్థుడైనట్టుగా అడిగినటువంటి సర్వాంతర బ్రహ్మనే ఇతడు కూడా అడిగాడు. ఉషస్థ ప్రశ్నకు పునరుక్తి అనే భావం కలుగుతున్నది. ఇదే ఏమండి, చతుర్థ బ్రాహ్మణంలో సర్వాంతరత్వం అంటే చెప్పారు, సాక్షాత్ అంటే చెప్పారు, అపరోక్షం అంటే చెప్పారు. మళ్ళీ అదే ప్రశ్న అడగడం ఏమిటండి? అది పునరుక్తి కాదా? ఇక్కడ ప్రశ్నకి సమాధానం వేరు, అక్కడ ప్రశ్నకి సమాధానం వేరు, ఇక్కడ ప్రశ్నకి సమాధానం వేరు. ఇది లోకంలో విచిత్రంగా అనిపిస్తుంది. మహాత్ములు అలా ఉంటారు. మహాత్ముల్ని మనం లెక్క వేయడం చాలా కష్టం. వాళ్ళు ఒకసారి ఒకే విషయం మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, దానికి మరో అర్థాన్ని మరోసారి మాట్లాడతారు, మరో అర్థం మరోసారి మాట్లాడతారు. విజయనగరం సంస్కృత కళాశాలలో తాతా సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాట. ఆయన మహాభాష్యానికి అర్థం చెప్తే ప్రతి సంవత్సరం కొత్త విషయాలు చెప్పేవాడట. 17 సార్లు 17 రకాలుగా ఒక ఆయన విన్నట్ట ఆయన దగ్గర. అంటే వాళ్ళ బుద్ధి ఎంత లోతుగా ఆలోచిస్తుందో, ఎన్ని విషయాల్ని స్పృశిస్తుందో చెప్పలేం. ఇక్కడ ఉషస్థ బ్రాహ్మణంలో ప్రశ్నకి సమాధానం వేరు, కహోల బ్రాహ్మణంలో ప్రశ్నకి సమాధానం వేరు. అథహైనం కహోల కౌశీతకేయ పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యదేవ సాక్షాదపరోక్షాద్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః తమ్మే వ్యాచక్ష్వా అని ప్రశ్న. ఏమయ్యా, సాక్షాత్తు అపరోక్షమైనటువంటి బ్రహ్మ ఆత్మ కదా, అది సర్వాంతరం కదా, దాన్ని మాకు చెప్పవయ్యా అని అడిగాడు. సాక్షాత్తు అపరోక్షం అన్నటువంటి 2 పదాలు ఇంతకుముందు వ్యాఖ్యానం చేశారు. అయితే ఏదేవ బ్రహ్మ, ఏ బ్రహ్మం ఉన్నదో దాన్ని చెప్పు అని అడిగారు. సర్వాంతర అనేది కూడా వ్యాఖ్యానం చేయబడ్డ విషయమే. అటువంటిప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు పునరుక్తి దోషం లేకుండా ఉండడానికి ఆత్మలు వేరు వేరు అని అన్నారు. అంటే అది సరికాదు అంటారు భగవత్పాదుల వారు. ఉషస్థ ప్రశ్నకు చెప్పిన సమాధానంలో సాక్షి అయిన ఆత్మ ఉన్నది అని, దానికే కర్మ మొదలగు వాటిని కలిగించేటువంటి బంధం కలదని చెప్పడం జరిగింది. ఉషస్థ బ్రాహ్మణంలో ఆత్మ ఉన్నదని చెప్పాం, కానీ అక్కడ విషయం చెప్పాం. ఆత్మ ఉన్నది అనడానికి హేతువులు చెప్పడం కోసం ఏం చేశాము? ఆత్మ ఉంది కాబట్టే ప్రాణ వ్యాపారం జరుగుతున్నది, అపాన వ్యాపారం జరుగుతున్నది, ఇలాగ మనం చెప్పాం. అక్కడితో ఆగేమా? అది ఆగలేదు. ప్రాణం ఉన్నది కాబట్టి చూస్తున్నాడు, ప్రాణం ఉన్నది కాబట్టే వింటున్నాడు, ప్రాణం ఉన్నది కాబట్టే ఆలోచిస్తున్నాడు, ప్రాణం ఉన్నది కాబట్టే తెలుసుకుంటున్నాడు. అంటే ఆత్మే అన్నింటికీ మూలం, ఆత్మ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పాం. అప్పుడేమైంది? ఆత్మకి కర్మబంధం కలిగింది, ఆత్మకి కర్మలతో బంధం కలిగింది, ఆత్మకి కర్తృత్వం వచ్చింది. ఇది కుదురుతుందా? బ్రహ్మము అన్నటువంటి పదం అన్నప్పుడు బ్రహ్మం దేంతోని సంబంధం ఉండదు కదా,
బ్రహ్మానికి ఎటువంటి బంధాలు ఉండవు కదా, మీరు బ్రహ్మానికి బంధాలు చెప్తున్నారు, బ్రహ్మానికి కర్తృత్వం చెప్తున్నారు, ఎలా కుదురుతుంది? కహోలునికి చెప్పిన సమాధానం అదే. ఆత్మ ఆకలి దప్పిక మొదలగు సంసార ధర్మాలకు అతీతం అని విశేషాంశాన్ని చెప్తున్నారు. అయ్యా ఇక్కడేం చెప్తున్నామయ్యా కహోలుడికి? అబ్బే ఆత్మకి ఏ ధర్మం లేదు అని చెప్తున్నావు. అక్కడ ధర్మం ఉన్నదన్నావు కదయ్యా, అది ఏమిటి అన్నటువంటిది కూడా వివరిస్తున్నాం. ఆ అజ్ఞానం వల్ల కలిగినటువంటి భ్రాంతిని కూడా వివరిస్తున్నాం. సర్వకర్మ సన్యాసపూర్వకంగా ఆత్మ అకర్త అని తెలియటం వలన మొదటి ప్రశ్న సమాధానంలోని బంధము నుండి విముక్తి కలుగుతుంది. ఏమండి, ఆత్మ ఎలా తెలియబడుతుందండి? ఆత్మకి ఏ వ్యాపారాలు లేవు, ఏ ధర్మాలు లేవు, ఏమీ లేవంటే ఆత్మ మరి తెలియబడ్డం ఎలాగండి? అంటే ఆత్మ తెలియబడ్డానికి సర్వకర్మ సన్యాసపూర్వకంగా ఆత్మని అకర్త అని తెలుసుకోవాలంటారు. ఇక్కడ సన్యాస ధర్మాన్ని చెప్తారు. ఈ ప్రధాన విషయాన్ని వివరించడానికి బ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలు, ఆత్మకు ఎటువంటి బంధములు లేవు అని చెప్పడం ఒకటి, రెండు ఆత్మని తెలియటానికి త్యాగం కావాలని చెప్పడం ఒకటి. ఈ రెండింటినీ ఇక్కడ చెప్తున్నారు. పంచమ బ్రాహ్మణే, ఐదవది అయినటువంటి కహోల బ్రాహ్మణంలో పూర్వముక్తస్య, ఇంతకు ముందు ఉషస్థ బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి ప్రత్యేగాత్మన, ప్రత్యేగాత్మకు బ్రహ్మత్వ సాధనం, బ్రహ్మత్వము సాధించుటకు ఉపాయము యొక్క బాధ, జ్ఞానము, ముక్తలక్ష్మ, ముక్తుని యొక్క గుర్తింపు, అంటే ముక్తుని గుర్తించడానికి కావలసినటువంటి చిహ్నములు వర్ణ్యతే, వర్ణింపబడుచున్నవి. ఐదవది అయినటువంటి కహోల బ్రాహ్మణంలో ఉషస్థ బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి ప్రత్యేగాత్మకు బ్రహ్మత్వం సాధించడానికి ఉపాయాన్ని చెప్తున్నారు. జ్ఞానము, ఉపాయంకి కావలసిన జ్ఞానం, అది బ్రహ్మం అని ఎలా తెలుస్తుంది? బ్రహ్మ అంటే బంధరహితం, అది బంధరహితం అని ఎలా తెలుస్తుంది? అదోటి చెప్తున్నారు. ముక్తుడిని గుర్తించేటువంటి విధానాన్ని చెప్తున్నారు. నాలుగవ బ్రాహ్మణం ఉషస్థం, దానిలో ఆత్మ సాక్షాత్తు అని, అపరోక్షమని, సర్వాంతరమని చెప్పారు. కానీ ఆ ఆత్మ వలనే ప్రాణాది వ్యాపారాలు జరుగుతున్నాయని, ఆత్మే ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత అని చెప్పారు. ఈ విధంగా చెప్పడం వలన సాక్షి అయినటువంటి ఆత్మకు కర్తృత్వ బంధం కలుగుతున్నది. కనుక ఆత్మకు బంధాలు లేవు, ఆత్మ కర్త కాదు అని యాషణాత్యాగము, అవిద్యా తిరస్కారం వలన తెలియాలని ఈ ఐదవ బ్రాహ్మణాన్ని బ్రహ్మత్వ సాధనము, ముక్తుని తెలిసే విధము వర్ణించడం కోసం ప్రారంభిస్తున్నారు. ఇది ప్రారంభానికి కారణం. ఈ కహోల బ్రాహ్మణం అంటే యాషణాత్యాగం కావాలి, ముక్తుని యొక్క లక్షణాన్ని గుర్తించడానికి వాడికి అవిద్యా తిరస్కారం ఉండాలి. ఈ రెండు లక్షణాలు వాడికి ఉన్నాయా లేదా? ఉంటే వాడు ఆత్మ బద్ధము కాదు, ఆత్మకు ఎటువంటి ధర్మములు లేవు అన్నది తెలుస్తాడు. ఉషస్థ పృష్ఠాదృశ్యత్వం, ఉషస్థ పృష్ఠాదన్యత్వం నివర్తయితుమాత్మనః ఇదేవ సాక్షాదిత్యుక్తో యవకార ప్రయుజ్యతే. మనకి తెలిసినటువంటి విషయమే. విద్యారణ్యుల వారు మంత్రంలో ఉన్నటువంటి ప్రతి పదానికి వేరువేరేగా అర్థాలను మనకు చెప్తున్నారు. ఆత్మనః, ఆత్మకు ఉషస్థ పృష్ఠాత్, ఉషస్థుడు అడిగిన దానికంటే అన్యత్వం, వేరైనటువంటిది, నివర్తం లేదు అని చెప్పటం కోసం యదేవ సాక్షాత్ ఇత్యుక్తో, యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అనే శృతి వాక్యంలో ఏవకార ప్రయుజ్యతే, ఏవా అన్నటువంటి పదాన్ని ప్రయోగించారు. నువ్వు ఉషస్థ బ్రాహ్మణంలో సాక్షాత్తు అన్నావు, అపరోక్షం అన్నావు కదా? అవునండి అన్నానండి. సర్వాంతరం అన్నావు కదా? అన్నానండి. అదే చెప్పవయ్యా
అది బ్రహ్మ ఎలాగైందో చెప్పవయ్యా. నువ్వు అక్కడ చెప్పినప్పుడు అది ద్రష్ట అన్నావు కదా, అది శ్రాత అన్నావు కదా, అది మంత అన్నావు కదా, అది విజ్ఞాత అన్నావు కదా, అది ఆత్మలా అవుతుందయ్యా, అది బ్రహ్మలాగా అవుతుందయ్యా అని అడిగాడు. వచ్చాడు. ఏమయ్యా అక్కడి వాడికి ఏదో గుర్తులు చెప్పడం కోసం ఆ బాధలు పడ్డాడు. పడితే ఇప్పుడు అబ్బెబ్బెబ్బెబ్బే అలాగంటే అలా కుదురుతుంది అంటున్నాడు వీడు. వశిష్ఠుడు అడిగినటువంటిది, కహోలుడు అడిగినటువంటిది ఒకటే. రెండు ఆత్మనే చెప్తాయి. వశిష్ఠుడికి చెప్పిన సమాధానంలో బంధహేతువులు చెప్పబడ్డాయి. వశిష్ఠుడికి చెప్పిన సమాధానంలో బంధహేతువులు ఉన్నాయి. వాటిని విడిచిపెట్టడం కహోలంలో చెప్పబడుతున్నది. బంధహేతువుల్ని ఎలా వదిలేయాలి అన్నటువంటిది కహోలంలో చెప్తున్నారు. ఆత్మ ఒక్కటే అనేటువంటి తెలియటానికి ఏదేవా, ఏదైతే ఉందో అదే అనేటువంటి పదం చెప్పడానికి ఏవా అనేటువంటి పదాన్ని ప్రయోగం చేశారు. ఉపదేశస్య విషయః త్వమర్థశోధితః పురా న బ్రహ్మత్వం సమ్యగుక్తం ఇది పృచ్ఛతి తత్పునః. పురా ఇంతకు ముందు ఉపదేశస్య విషయః, ఉపదేశ విషయము, త్వమర్థః త్వం పదము యొక్క అర్థము, శోధితః బాగుగా విచారణ చేయబడెను. బ్రహ్మత్వం ఆ త్వం పదార్థమునందు బ్రహ్మత్వము, బ్రహ్మ లక్షణము న సమ్యగుక్తం బాగుగా చెప్పబడలేదు. ఇది అని తత్పునః ఆ విషయం తిరిగి పృచ్ఛతి అడుగుచున్నాడు. ఏమయ్యా ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నదండి. ఏమిటయ్యా, నువ్వు మాకు ఇంతకు ముందు ఆత్మని గురించి చెప్పావు, దాని బ్రహ్మ లక్షణాలు చెప్పలేదు, అది చెప్పవయ్యా అని అడిగాడు. ఉపదేశ విషయం అయిన తర్వాత ఉపదేశ విషయమైనటువంటి త్వం అర్థము ఇంతకు ముందు బాగా విచారణ చేశారు, కానీ బ్రహ్మత్వ విచారణ బాగా చెప్పబడలేదని మరలా ప్రశ్న వేస్తున్నారు. జ్ఞానుల దృష్టిలో బ్రహ్మతత్వము కంటే భిన్న వస్తువు ఉండదు. అజ్ఞానులు జగద్భ్రమను కలిగి ఉంటారు. త్రాడు, ముచ్చపు చిప్ప భ్రాంతి కారణాలు, పాము, వెండి భ్రాంతులు. అజ్ఞానము వలన కలిగినటువంటి భ్రాంతి వలన నామరూపాత్మక ఉపాధులందు ఆత్మ కన్నా భిన్నత్వం గోచరిస్తుంది. దాన్ని పరిహరించడానికి త్వం అంటే కర్త, భోక్త, సంసారి అయినటువంటి దేహేంద్రియ సంఘాత అభిమాని భ్రాంతిని నిరాకరించి బ్రహ్మాన్ని స్థిరపరచాలి. ఆ విచారణ ఇక్కడ జరుగుతుంది. అంటే అజ్ఞానం వలన మన దేహాన్ని, ఇంద్రియాల్ని, ప్రాణాన్ని, మనస్సుని ఆత్మ అనుకుంటున్నాం. ఆ భ్రాంతి పోగొట్టాలి. దానికి ఏం కావాలి? అశనాయాదిరహిత బ్రహ్మతాయా అభాషణే నస్యాత్ సర్వాంతరత్వాది సంసారిణి చిదాత్మని. అశనాయాదిరహిత బ్రహ్మతాయా, ఆకలి, దప్పిక మొదలైనటువంటివి లేని బ్రహ్మత్వమును అభాషణే చెప్పకపోతే, సంసారిణి దేహేంద్రియ సంఘాత ధర్మములతో కూడినటువంటి చిదాత్మని, చిత్స్వరూప ఆత్మయందు సర్వాంతరత్వాది, సర్వాంతరత్వము మొదలగునవి నస్యాత్ కలుగవు. ఏమంటే ప్రధానంగా ఒక విషయం ఉన్నదండి. మనకి తెలిసిందంతా ఏమిటంటే ఆత్మ అంటే దేహం, ఆత్మ అంటే ప్రాణం, ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే ఇంద్రియాలు. ఇంతే మనకి తెలుసు. మనకి వీటికన్నా వేరైనటువంటి ఆత్మ ఉంటున్నదని తెలియదు. ఎక్కడున్నదో తెలియదు, ఎలా ఉన్నదో తెలియదు, దాని ధర్మాలు ఏమిటో మనకి తెలియవు. అయితే ఏమయ్యా మరి అది ఎలా చెప్పడమయ్యా? ఆకలి, దప్పిక మొదలైనటువంటి అబ్రహ్మ లక్షణాలని చెప్పాలి.
అవి లేనటువంటి బ్రహ్మాన్ని గురించి చెప్పాలి. అప్పుడే బ్రహ్మం అంటే ఏమిటో మనకి తెలుస్తుంది. అప్పుడే బ్రహ్మము అన్నింటికన్నా లోపల ఉన్నటువంటిది అని మనకి తెలుస్తుంది. చిదాత్మయే గాని అజ్ఞాన దశయందు దేహేంద్రియ సంఘాత ధర్మము కలదిగా భ్రాంతం అవుతున్నారు. ఉన్నది చిదాత్మే, కానీ అజ్ఞాన దశలో ఉండడం వలన దేహేంద్రియ ప్రాణ సంఘాత అభిమానం కలిగినటువంటిదిగా భ్రాంతి కలుగుతున్నది. అటువంటి భ్రాంతి నశించి సాక్షి అయినటువంటి చిదాత్మ సాక్షాత్తు అపరోక్షమని సర్వాంతరమని గుర్తించబడాలంటే ఆత్మ ఆకలి దప్పికలు మొదలైనటువంటి ద్వంద్వాలు లేనటువంటిదని చెప్పబడాలి. ఆత్మ యొక్క ధర్మం, ఆత్మకి ఏ ధర్మాలు ఉండవు. దానికి ఆకలి లేదు, దప్పిక లేదు, మోహం లేదు, శోకం లేదు, జర లేదు, మృత్యువు లేదు. అవి ఉన్నవాటినే మన ఆత్మ అనుకుంటున్నాం. అవి లేనటువంటిది ఆత్మ అని చెప్పాలి. ఆ విషయాన్ని రాబట్టడం కోసం ఇత్యభిప్రేత్య తేనోక్తో సాక్షాదిత్యాదికం పునః అనూద్య సర్వం పప్రచ్ఛ కహోలో బ్రహ్మరూపతాం. ఆ యాజ్ఞవల్క్యుడు ఇంతకు ముందు చెప్పినటువంటి మాటలనే మళ్ళీ చెప్పాడు. సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ త ఆత్మ సర్వాంతరః అని చెప్పాడు. అదే, దాంట్లో ఏం తేడా లేదు. కాకపోతే అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి అడుగుతున్నాడు. అక్కడ దేని చేత ప్రాణం పనిచేస్తున్నదో, దేని చేత అపానం పనిచేస్తున్నదో, దేని చేత వ్యానం పనిచేస్తున్నదో, దేని చేత మనస్సు పనిచేస్తున్నదో అంటే ఆహా అనుకున్నాం. ఓహో, ధర్మాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆత్మ ఉన్నది అనుకున్నాం. కానీ అక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది. అలాగా అంటే ఆత్మకి కర్తృత్వం వస్తున్నది, ఆత్మకి బంధాలు వస్తున్నాయి. అవి కుదరవు కదండి. ఆత్మ విషయంలో కర్తృత్వాలు బంధాలు కుదరవు కదా. మరి కుదరనటువంటి వాటిని ఎలా మాట్లాడతావు? ఇత్యభిప్రేత్య ఆకలి దప్పికలు వంటి ద్వంద్వరాహిత్యం చెప్పబడకపోతే సంసార ధర్మ భ్రాంతి ఆత్మ యందు ఉంటుంది. ఆత్మకి ఏ ధర్మాలు లేవని చెప్పకపోతే ఆత్మకి ధర్మాలు ఉన్నాయని మనం అనుకుంటాం. దాని యందు సంసార ధర్మ భ్రాంతి ఉంటుంది. తేనా కహోలుని చేత సాక్షాదిత్యాదికం, సాక్షాత్తు అపరోక్షము సర్వాంతరము మొదలైనటువంటివి పునః తిరిగి ఉక్తం చెప్పబడినవి. మళ్ళీ తిరిగి అవే అన్నాడు. ఇదేవ సాక్షాత్ అపరోక్షాత్ అన్నాడు. మళ్ళీ ఆ పాత పాటే పాడాడు. ఎందుకోసం? ఆ ఆత్మకి ధర్మాలు లేవని చెప్పాలి, ఆ ఆత్మకి కర్తృత్వం లేదని చెప్పాలి. సర్వం అనూద్య అన్నింటినీ అనుసరించి చెప్తూ బ్రహ్మరూపతాం బ్రహ్మము యొక్క సంసార స్వరూపమును కహోలహ కహోలుడు పప్రచ్ఛ అడిగను. బ్రహ్మం యొక్క రూపాన్ని, బ్రహ్మం యొక్క అసంసార స్వరూపాన్ని కహోలుడు అడిగాడు. ఎలా అడిగాడు? ముందు యాజ్ఞవల్క్యుడు చెప్పినటువంటి మాటల్ని తిరిగి తాను ఉచ్చరించి, నువ్వు ఈ మాటలు అన్నావు కదయ్యా, నిజంగా అది కరెక్టేనా? సంసారం అబ్రహ్మలాగా, అబ్రహ్మ కదా సంసారం, అసంసారమైనటువంటి బ్రహ్మాన్ని గురించి చెప్పు, సంసార ధర్మాలు లేనటువంటి బ్రహ్మాన్ని గురించి చెప్పు అని అడిగాడు. ఆఖరిగా మొదలైనటువంటి ఆత్మకు ఉండవు. ఈ విషయం చెప్పబడకపోతే ఆత్మ అసంసారి అని తెలియదు అని అభిప్రాయపడి కహోలుడు భూషస్థంలో చెప్పబడినటువంటి సాక్షాత్తు అపరోక్షాత్తు సర్వాంతరం మొదలైనటువంటి మరలా చెప్తూ బ్రహ్మం యొక్క అసంసార స్వరూపాన్ని గురించి ప్రశ్నించాడు.
సాక్షి అయినటువంటి ఆత్మ వలన ప్రాణాది వ్యాపారాలు దర్శనాది వృత్తులు జరుగుతున్నాయి అంటే సంసార ధర్మం అంటుతుంది కదా. సాక్షి అయినటువంటి ఆత్మ వలన ప్రాణము అపానము వ్యానము పనిచేస్తున్నాయంటే దృష్టి చూడటము వినటము ఆలోచించటము తెలియటము జరుగుతున్నాయంటే సంసార ధర్మం ఆత్మకు వస్తుంది కదా. మరి అసంసారిత్వం ఎలాగా అని ప్రశ్న వేశాడు. త్వమర్థాచ్చోదితాన్నాన్యత్ బ్రహ్మా ఇత్యేతద్వివక్షయా ఉక్తమేవ ఉత్తరం భూయః ఏష ఇత్యాది అవోచత. శోధితాత్ బాగుగా విచారించబడిన త్వమర్థాత్ త్వం అను దాని యొక్క అర్థము కంటే నా అన్యతో బ్రహ్మ మరొక బ్రహ్మము లేదు ఇత్యేతద్వివక్షయా అని ఈ విషయాన్ని చెప్పడం కొరకు ఉక్తమేవ చెప్పబడినదే అయినటువంటి ఉత్తరం సమాధానమును భూయః తిరిగి ఏష ఇత్యాద్యవోచతో ఏషత ఆత్మా సర్వాంతరః అన్నటువంటిదే మళ్ళీ సమాధానం కింద చెప్పాడు. ఆ పాత పాటే పాడాడు యాజ్ఞవల్క్యుడు. ఏమయ్యా ఇది ఇంత ముందు చెప్పావు కదా, ఈ ఆత్మకి సంసార ధర్మాలు ఉన్నాయి కదా, ఈ ఆత్మ ద్రష్ట కదా, ఈ ఆత్మ శ్రోత కదా, ఈ ఆత్మ మంత కదా, ఈ ఆత్మ విజ్ఞాత కదా, ఈ ఆత్మ వలన ప్రాణం జరుగుతున్నది కదా, మళ్ళీ అదే చెప్తున్నావేమిటయ్యా అంటే నువ్వు బాగా ఆలోచించలేదురా నాన్న. ఆలోచిస్తే ఇదే విషయం, నా విషయం ఏమి తేడా లేదు, కొద్దిగా బాగా ఆలోచించాలి అంటే చాలా ఒకటి పూర్వజన్మ సుకృత విశేషం చేత బుద్ధి కౌశలం ఉండాలి, మంచి నైపుణ్యం బుద్ధికి ఉండాలి, ఆ విద్యా కటాక్షం ఉండాలి. ఒకే విషయాన్ని అట్టించటు ఇట్టించటు ఇట్టించడు అట్టించటు తీర్పు చెప్పవచ్చును చెప్తున్నారు. బాగుగా విచారించబడినటువంటి త్వంపదార్థము యొక్క అర్థం కన్నా వేరుగా బ్రహ్మం ఏదీ లేదు. అదే ఉన్నది, మరేం లేదు. ఇంతకుముందు ఉషస్థుడికి చెప్పినటువంటి సమాధానమే తిరిగి చెప్పాడు. ఏషత సర్వాంతర ఆత్మ, నీలోనే సర్వాంతరమైనదే ఆత్మ అని చెప్పాడు. పూర్వపక్షం వాడు వాదించినట్లు ఉషస్థుడికి చెప్పబడిన ఆత్మ వేరు, కహోలుడికి చెప్పబడిన ఆత్మ వేరు కాదు. భర్తృప్రపంచకారులు పూర్వపక్షం వాళ్ళు వాదించే వాదనలు ఇక్కడ కుదరవు. అంటే వృత్తికారులు భర్తృప్రపంచకారులను ఒక ఆయన ఉన్నారు, ఆయన వృత్తి రాశారు. ఆ వృత్తి రాసినప్పుడు ఆయన స్వతంత్రంగా అద్వైతాన్ని దాటి కొన్ని విషయాల్ని మాట్లాడారు. దాన్ని శంకర భగవత్పాదుల వారు అంగీకరించరు. కాబట్టి వాళ్ళు చెప్పింది ఏమిటి, ఉషస్థుడికి చెప్పబడిన ఆత్మ వేరు, కహోలుడికి చెప్పబడిన ఆత్మ వేరు అన్నారు. కానీ అలా కాదన్నారు భగవత్పాదుల వారు. రెండూ ఒక్కటే. అక్కడ సంసార ధర్మ భ్రాంతి కలిగింది, భ్రాంతి నివారణ చేస్తున్నారు. అక్కడ భ్రాంతి ఉన్నదయ్యా, ఇక్కడ భ్రాంతి తీసామయ్యా, అంతే తేడా. దానికి దీనికి తేడా ఏం లేదయ్యా. ఆత్మ అదే సాక్షిలో సాక్షాత్తు అపరోక్ష సర్వాంతరత్వ విషయంలో ఏ మార్పు లేదు. ఆత్మ అదే, ఆత్మ మారదు. అది సాక్షే, అది మారదు. అది సాక్షాత్తే, అది అపరోక్షమే, అది సర్వాంతరమే. ఈ విషయాలు ఏమీ మార్పు లేదు. నీ ఆత్మ సర్వాంతరం అనేదే సమాధానం. అయితే మరి దానికి సంసార ధర్మాలు లేవని ఎలా చెప్తావయ్యా? ఉన్నాయని మనకు కనిపిస్తున్నాయి కదయ్యా. ఏముంటున్నాయండి? మరి ద్రష్ట అన్నావు కదయ్యా, ఆత్మనే ద్రష్ట, దానికి వేరేగా ద్రష్ట ఉండదు. ఆత్మే శ్రోత, దానికి వేరేగా శ్రోత ఉండదు అని
టపా టపా మా బుర్ర మీద కొట్టావు కదా! మరి దానికి ఏం చెప్తావంటావు? దానికి ఏమైనా చెప్పడానికి నీ దగ్గర ఉందా? క్షుత్పిపాసే శోకమోహో జరా మృత్యు ఇతి దృశై త్రిభిర్యుగ్మై విశిష్టానాం మధ్యేసో కథమో వదా. అడిగాడు, ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడతావు? మాకు డౌట్ ఉన్నారు చెప్పన్నాడు. ఏమిటండి మీ డౌటు అంటే, మరేం లేదయ్యా మా డౌటు, ఆకలి దప్పిక, క్షుత్పిపాసే, ఆకలి దప్పిక అని రెండు ఉన్నాయి. శోకమోహం, దుఃఖము మోహము అని రెండు ఉన్నాయి. జరా మృత్యు, ముసల్తనము చావు అని రెండు ఉన్నాయి. ఇతి దృశై, ఈ విధంగా చెప్పబడేటువంటి త్రిభిర్యుగ్మై, మూడు జంటల్లో తో కూడినటువంటి విశిష్టానం, కూడినటువంటి ప్రత్యేకించి చెప్పబడేటువంటి వాటి మధ్యలో అసౌ, ఈ ఆత్మ కథమవదా? ఈ ఆత్మ ఏది? ఆకలి దప్పికలతో కూడుకున్నదా? శోకమోహాలతో కూడుకున్నదా? జరా మృత్యువులతో కూడుకున్నదా? ఈ ఆత్మ ఏదో చెప్పవయ్యా. యద్యన్యతమ ఏతేషాం, ఆకలి దప్పికలు, శోకమోహములు, ముదిమి మరణములు అనే జంటలలో, ఇటువంటి వాటిలో ఆత్మ ఏదో చెప్పు అని కహోలుడు ప్రశ్న వేస్తే ఆయన సమాధానం చెప్తున్నాడు. యద్యన్యతమ ఏతేషాం తస్య న బ్రహ్మతా తదా ఏతేష్వనంత అనంతర్భూతస్తు నకోప్యాత్మా జనైర్మతః. నువ్వు కాదు అంటావు, ఇవేవి కావండి, ఇవేవి ఆత్మ కాదు అంటావు, బ్రహ్మం కాదు అంటావు. అసలు లోకల్లో అందరికీ తెలిసిన ఇవేనయ్యా. అందరికీ ఆకలి దప్పిగా తెలుసు, అందరికీ దుఃఖము సంతోషము తెలుసు, అందరికీ ముసల్తనము చావు తెలుసు. ఇంతకన్నా మరేం తెలియదు ఎవరికి. మనకి మాత్రం ఏం తెలుసు? ఏం తెలియదు, ఇవే తెలుసు మనకి. దీనికోసమే కదా రోజు డాక్టర్ గారు ముసలాండి అయిపోయాను, బీపీ పెరిగిపోతున్నది, ఏదో మాత్రలు చెప్పండి, షుగర్ పెరిగిపోతున్నది, మాత్రలు చెప్పండి, తింటే అరగడం లేదు, మందు చెప్పండి, జరా మృత్యువు, చచ్చిపోతానేమోనండి, అబ్బాయి మీరు ఇంత వేరం చావరండి, మీకేం పర్వాలేదండి అని ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆహా అంటూ ఉంటారు. ఇవి రెండు అందరికీ లేదు. ఏమిటో ఈ కష్టాలు పడలేకపోతున్నానండి, ఈ బాధలు పడలేకపోతున్నానండి. ఒక ఆయన, అబ్బే చాలా హ్యాపీగా ఉన్నానండి, మావాడు కోట్లు కోట్లు గడించేస్తున్నాడండి, నేను మరి 10 తరాల వరకు చూడక్కర్లేదండి. మోహమా స్వాకమా లేదు. తెల్లారి లేచాం, స్నానం చేసాం, ఆకలి, దాహం, నేను లేవగానే కాఫీ కావాలి, కాఫీ పడకపోతే బుర్ర పనిచేయదు, టిఫిన్ పడకపోతే శరీరం పనిచేయదు, భోజనం పడకపోతే ఇది ఏమిటి? ఇవే కదా మనకు ఉన్నవి. తెల్లారి లేచి మన లిస్టులో ఉన్నవి ఇవే. ఇవి కాకుండా ఇంకేదైనా మన దగ్గర ఉందా బ్రహ్మం అని చెప్పడానికి? ఏతేషాం, పైన చెప్పబడిన జంటల్లో అన్యతమః, ఏదో ఒకటి, ఏది ఒకవేళ ఆత్మ అయితే తస్య, ఆత్మ అయిన దానికి తదా అప్పుడు నా బ్రహ్మత, బ్రహ్మత్వం కలగదు. ఎందుకంటే ఆకలి దప్పికలు బ్రహ్మం కాదు, శోకమోహాలు బ్రహ్మం కాదు, జరామృత్యువులు బ్రహ్మం కాదు. కాబట్టి ఈ మేము చెప్పినటువంటి వాటిలో ఏదైనా ఆత్మ నువ్వంటే అది బ్రహ్మ కాదు. ఏతేషు, పైన చెప్పబడిన జంటల యందు అనంతర్భూతస్తు, అంతర్భవించనటువంటిది, అంటే చెప్పబడినటువంటివి కానటువంటిది, కోపి ఏది కూడా ఆత్మా జనై నమతః, ఆత్మ అని లోకం అనుకోవటం లేదు. లోకంలో అందరూ దేన్ని ఆత్మ అనుకుంటున్నారు? ఈ దేహ ధర్మాలనో, ప్రాణధర్మాలనో, మనోధర్మాలనో అనుకుంటున్నారు. ఇంతకన్నా వేరేగా ఆత్మ అన్నటువంటిది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు, ఎవరికీ తెలియదు. అందరి దృష్టిలోని కూడా
ప్రాణధర్మాలు లేవు, ఆత్మధర్మాలు లేవు, మనోధర్మాలు లేవంటే కుదరదు. ఉన్నది అవే, అందరికీ తెలిసినవి అవే. అవి తప్పించి మరేం లేవు, అవే ఉన్నాయి. పైన చెప్పబడినటువంటి జంటల్లో ఏది ఆత్మ అని చెప్పినా అది బ్రహ్మం కాదు. పోనీ ఆ జంటలేవి ఆత్మ కాదు అందామంటే వాటికన్నా వేరుగా దేనిని లోకులు ఆత్మగా భావించేది మరొకటి లేదు. అంటే సంఘాత ధర్మాలే ఆత్మ అని లోకులు భావిస్తున్నారు. దేహేంద్రియ మనఃప్రాణ సంఘాతం యొక్క ధర్మాలు ఆత్మ కంటే, ఆత్మ అంటే అది బ్రహ్మము కాదు. కాదు అంటే లోకం నమ్మదు. ఎలా? ఏమంటే ఈ దేహధర్మాలు, ప్రాణధర్మాలు, మనోధర్మాలు ఆత్మ అన్నాం అనుకోండి, అది బ్రహ్మం కాదు. అనమనుకోండి, ఈ లోకం నమ్మదు. ఎందుకోసం? అంతకన్నా మరేం లేవు. లోకంలో ఉన్నవి అవే, ఆ ధర్మాలే ఉన్నాయి. విద్వజ్జనానుభూత్యైష క్షుధాధేరవభాసక ప్రసిద్ధ ఇత్యభిప్రేత్య బ్రహ్మత్వేన తముక్తవాన్. క్షుధాదేహే ఆకలి మొదలైనటువంటి వాటిని, అవభాసక ప్రకాశింపజేసేది, యాష ఈ విద్వజ్జనానుభూతి విద్వాంసులైనటువంటి జనుల యొక్క అనుభూతియే అయిన ఆత్మయే అని ప్రసిద్ధ, లోకంలో తెలిసినటువంటిది. అజ్ఞానుల పరిస్థితి వేరు. మీరు ప్రమాణం కింద తీసుకోవాలన్నప్పుడు జ్ఞానుల్ని తీసుకోవాలి, కానీ అజ్ఞానుల్ని కాదు. విద్వజ్జనులు అంటే విద్వాంసులైనటువంటి జనుల యొక్క అనుభూతి ఏమిటి? ఆకలి, దప్పిక మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేసే ఆత్మే బ్రహ్మము అని ప్రసిద్ధం. ఇత్యభిప్రేత్య అని భావించి తం దానిని బ్రహ్మత్వేన బ్రహ్మముగా ఉక్తవాన్ చెప్పాను. యాజ్ఞవల్క్యుడు ఆయన విద్వాంసులైనటువంటి వాళ్ళ యొక్క అనుభూతి రూపమైనటువంటి ఆత్మే బ్రహ్మమయ్యా. బ్రహ్మం అంటే శరీర ధర్మాలు, మనోధర్మాలు, ప్రాణధర్మాలు కాదు. ఇవన్నీ అజ్ఞానుల యొక్క లక్షణం. అజ్ఞానులు ఉదయం లేచిన తర్వాత కాఫీ, టీ, భోజనం, నిద్ర, అనారోగ్యాలు, దుఃఖాలు, సంతోషాలు, ముసల్తనం, చావు, ఇవన్నీ ఆ అజ్ఞానుల యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా అజ్ఞానులకు ఉంటాయి, జ్ఞానులకి ఉండవండి. జ్ఞానులు వేటిని కూడా కలిగి ఉండరు. ఆకలి, దప్పిక మొదలైనటువంటి ప్రకాశించడం విద్వాంసులైనటువంటి వారి అనుభూత రూపమైనటువంటి ఆత్మ వలనే. అసలు ఎందుకు ఈ ఆకలి, దప్పిక ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి? లోపల ఆత్మ ఉన్నది కాబట్టి. ఆత్మ లేకపోతే ఇవన్నీ తెలియవు. అందువలన ఆత్మనే బ్రహ్మ అని చెప్తున్నాం. అచ్యేతియో అశనాయాదీన్ విచారేణ నిరూపణే క్షుధాది సాక్షి తస్యాస్య బ్రహ్మత్వం కేన భార్యతే. ఏమయ్యా, కొద్దిగా ఆలోచించవయ్యా, ఆలోచించి మాట్లాడవయ్యా. ఏదైనా విషయాన్ని నిరూపణ చేయాలంటే కాస్త ఆలోచించాలయ్యా. విచారణ చేతను నిరూపణ చేయనప్పుడు అంటే కాస్త ఆలోచించి మనం దేన్నైనా మాట్లాడాలి. ఎలా ఉంటే అలా మాట్లాడిస్తే ఎలాగండి? యహా ఏది అశనాయాదీన్ ఆకలి, దప్పిక వంటి వాటిని అత్యేతి దాటి ఉండునో, క్షుధాది సాక్షి ఆకలి, దప్పిక మొదలైనటువంటి వాటికి సాక్షి అగుచున్నదో, అస్య తస్య ఆత్మకు బ్రహ్మత్వము కేన భార్యతే యమని చేత వారింపబడును. అసలు ఇక్కడ విషయం ఆలోచించండి. ఏమిటండి? కొద్దిగా ఆలోచించి మీరు మాట్లాడండి.
ఏమిటి ఆలోచించమంటావయ్యా? ఆత్మ ఆకలి దప్పికలకు అతీతమైనటువంటిది. ఆకలి దప్పిక ఆత్మకు ఉండవయ్యా. ఆకలి దప్పికలకు మాత్రం ఆత్మ సాక్షి. ఎందుకంటే ఆత్మ ఉన్నవాడికే ఆకలి వేస్తుంది. ఆత్మ లేని వాడికి మరి ఆకలి వేయడం ఉండదు. మరణించిన వాడికి ఆకలి ఉండదు కదా! ఆకలి అనేటువంటిది ఎవరికి ఉంటుంది? ఆత్మ ఉన్నవాడికే ఉంటుంది. కాబట్టి ఆకలి దప్పికలకు సాక్షి మాత్రం ఆత్మ. కానీ ఆత్మ ఆకలి దప్పికలకు అతీతమైనటువంటిది ఆత్మ. ఆత్మయే బ్రహ్మం. ఎవరు ఆత్మ విచారణ చేస్తారో వారికి ఆత్మయే బ్రహ్మమని తెలియబడుతుంది. కాస్త ఆత్మని బాగా విచారణ చేస్తే ఆత్మే బ్రహ్మము అని తెలుస్తుందయ్యా. ఈ విషయం ఎటువంటి ఆటంకం లేదు, ఏ రకంగానూ ప్రతిబంధకం లేదు. బాగా విచారణ చేస్తే ఆత్మే బ్రహ్మ అని తెలుస్తుంది. ఆత్మ అన్నింటికీ సాక్షి. నన్వేక ఆత్మా మూఢానాం విదుషాంచేతి తే మతః ఉక్తోర్మి షట్కాతీతత్వం తద్వత్వం చ అస్య తత్కథం. యాజ్ఞవల్క్యుడు అడుగుతున్నాడు, ఏమయ్యా మీరు ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఆత్మ ఆత్మ మూఢానాం మూఢులకు, విదుషాంచ పండితులకు కూడా ఏక ఇతి ఒక్కటే అని తే మతం. నీ యొక్క ఆలోచన. నువ్వేమిటి ఆలోచిస్తున్నావు? అందరికీ ఆత్మ ఒక్కటే కదండి. అవునండి, విచారణతే లేదు. మూఢులకి విచారణ లేదు, విద్వాంసులకి విచారణ ఉంది. విద్వాంసుడు ఆకలి ఆత్మ అనుకోడు. ఈ ఆకలి నన్ను వదలడం లేదురా అనుకుంటాడు. ఆకలి వదలాలనుకుంటాడు, ఈ దాహం వదలాలనుకుంటాడు, ఈ దుఃఖం పోవాలనుకుంటాడు, ఈ సంతోషం దాటిపోవాలనుకుంటాడు. ఇవి కావాలనుకోడు. ఏమయ్యా, మూఢులకి విద్వాంసులకి ఆత్మ ఒక్కటే అని మీరు అనుకుంటున్నారు. తే మతం అనే నీ ఆలోచన ఏది కలదో, ఉక్త చెప్పబడిన ఊర్మి షట్క ఆకలి దప్పిక శోకమోహ జరా మృత్యువులు అనేటువంటి 6 తరంగములకు అతీతత్వం, దాటి ఉండుట, తద్వత్వం అవి కలిగి ఉండుట. ఈ ఈ ఆత్మకు తత్కథం ఏ విధంగా జరుగుతుంది? ఒక విషయాన్ని ఆలోచించండి మీరు. నువ్వేమిటంటున్నావు? మూఢులకి జ్ఞానులకి ఆత్మ ఒక్కటే కదండి. ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరా మృత్యువులు ఉన్నాయి కదండి. అంటే ఏమయ్యా, ఇవి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అజ్ఞానులు, ఇవి లేని వాళ్ళు జ్ఞానులు. రెండు ఆత్మకి ఎలా ఉంటాయ్యా? ఒకే ఆత్మకి 2 లక్షణాలు ఎలా ఉంటాయ్యా? ఈ 6 కలిగి ఉండడం ఆత్మలక్షణమైతే అందరికీ ఉండాలి. విద్వాంసులకి ఇవి లేవు, మూఢులకు ఉన్నాయి. కలిగి ఉండడం మూఢులకు ఉన్నది, లేకపోవడం విద్వాంసులకు ఉన్నది. ఇలా 2 రకాలు ఎక్కడైనా ఉంటుందా? ఏదో ఒకటే కదా ఉండాలి. ఏమయ్యా, ఆత్మ మూఢులకు విద్వాంసులకు సమానమని కహోలుని లేదా పూర్వపక్షుల యొక్క అభిప్రాయం. కానీ ఆత్మ జలం లాంటిది, నీళ్ళ లాంటిది. దానికి నొరగ, బుడగలు, తరంగాలు, నీటి లాంటిది ఆత్మ. దానికి నొరగా ఉంటుంది, నీటికి బుడగలు ఉంటాయి, తరంగాలు ఉంటాయి. అలాగే ఆకలి దప్పిక, శోకమోహాలు, జరా మృత్యువులు ఉంటాయి.
ఆత్మ ఆకలి దప్పిక మొదలైనటువంటి రెంటిని దాటి ఉంటుంది. ఆత్మ వాటికి లొంగి ఉండదు. వాటితో కలిసి ఉండుట ఒకసారి, వేరుగా ఉండుట ఒకసారి ఎలా సాధ్యం? అంటే కలిసి ఉండడమేనా జరగాలి, లేదా వేరుగా ఉండడమేనా జరగాలి? రెండు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఆత్మకు వికారాలు లేవు. ఆత్మ యందు ఆరోపింపబడు జగత్తునకు ఆ 6 రకాలైనటువంటి వికారాలు ఉంటాయి. ఆత్మకి వికారాలు ఉండవు. ఆత్మ యందు ఆరోపణ పొందినటువంటి జగత్తుకే ఆ వికారాలు ఉంటాయి. అవిచార విచారాభ్యాం యథా సర్పత్వరజ్జుత తథాత్మన్యపి సంసార భావాభావో ఇది ఈక్ష్యతాం. యథా ఏ విధముగా రజ్జుతే తాడునందు అవిచార విచారాభ్యాం విచారణ చేయకపోవుట భ్రాంతి, విచారణ చేయుట జ్ఞానము వలన సర్పత్వ పాము అనే భ్రాంతి, రజ్జుత తాడు అనే యథార్థ జ్ఞానము కలుగును. తథా ఆ విధంగానే ఆత్మని అపి ఆత్మయందు కూడా సంసార భావ అభావౌ ఇది జనన మరణ రూప సంసారము కలుగుట లేకపోవుట అనేటువంటివి ఈక్షతాం దర్శించండి. ఏమండి, ఇక్కడ ఒక విషయం చూడండి. తాడు వాకట్లో ఉన్నది. ఆ తాడును చూసాం, పాము అనుకున్నాం. అది భ్రాంతి మాత్రమే. విచారణ చేస్తే అది తాడే. అలాగే ఆత్మని విచారణ చేయకపోతే ఆత్మే సంసార ధర్మాలు కలిగినటువంటిది. ఆత్మను విచారణ చేస్తే ఆత్మకి సంసార ధర్మాలు లేవు. ఇక్కడ విచారణ అవిచారణ, అవిచార విచారములే ఇక్కడ కారణాలు. విచారణ ఆలోచించండి, బాగా నిరూపణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చెయ్యకపోతే అన్నింటిలో సంసారం ఉన్నదనుకోవచ్చు, అన్నింటిలోని సంసారం ఉండదు. త్రాడు త్రాడే, దాని యందు సర్పత్వం భ్రాంతి. ఆత్మ ఆత్మే, దాని యందు జగత్తు భ్రాంతి. రజ్జు సర్ప భ్రాంతి అద్వైతంలో సుప్రసిద్ధం. రజ్జు రజ్జుగా ఉంటూనే సర్పమనేటువంటి భ్రాంతికి కారణం అవడం అందరికీ తెలుసు. దానికి కారణం త్రాడును సరిగ్గా చూడకపోవటం. భ్రాంతితో చూడడం వలన పాము అనుకున్నట్టు జరుగుతుంది. సరిగ్గా చూస్తే తాడు అని తెలుస్తుంది. అదేవిధంగా ఆత్మను సక్రమంగా విచారణ చేస్తే ఆత్మయందు ఆకలి దప్పిక సంసార భ్రాంతి లేదు. సక్రమంగా విచారణ చెయ్యకపోతే ఆత్మ సంసారి అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. అంటే ఇక్కడ విచారణ లోపమే తప్పిస్తే ఆత్మ సంసారి కాదు, ఆత్మ సంసారి కాదు. మరేమిటి ప్రాబ్లం అయ్యా? విచారణ సరిగా లేదు, మీరు చూడడం సరిగా చూడడం లేదు. అయ్యా లెక్కిచ్చాము, లెక్కని బాగా చదవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి, ఆన్సర్ రాయండి అన్నాం. అలా కాకుండా గబగబా గబగబా పేరాలు పెట్టేసి ఒకటోది రెండోది మూడోది స్టెప్పులు వేసి లెక్క చేసేద్దాం అనుకున్నాం. ఏదో ఒకటో రెండో స్టెప్పులు టకటక వచ్చేసాయి. మూడో స్టెప్ దగ్గర నుంచి నడవలేదు, లెక్క ఫెయిల్ అయిపోయాం. అలాగే ఆత్మ విచారణ విషయంలో కూడా సరిగ్గా విచారణ చెయ్యకపోతే మీరు ఏ ధర్మాలు దానికి ఉన్నాయనుకుంటున్నారో అవి కాస్త దెబ్బ కొట్టేసి మీకు ఆత్మ అసలు తెలియకుండా పోతుందయ్యా. కాబట్టి జాగ్రత్తగా
విచారణ చెయ్యండి. క్షుత్పిపాసే ప్రాణధర్మో శోకమోహౌతు మానసౌ జరా మృత్యు దేహధర్మో ఆత్మధర్మో న కశ్చన. చాలా మంది లోకంలో ఇప్పుడు కూడా ఓ ఇబ్బంది ఉన్నాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ, ధర్మాత్ముడు ధర్మంతో కూడుకున్న ఆత్మకి ధర్మాలు ఉండవు. ఎలా అర్థం చెప్తాడండి? నేను రామాయణంలో ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేత అప్రతిద్వంద్వ సరైనంజి రావణం. ధర్మముతో కూడుకున్న ఆత్మ గలవాడు. అసలు ఆత్మకి ధర్మం ఉండదు కదండి. ఆత్మకి ధర్మం లేకపోతే ధర్మంతో కూడుకున్న ఆత్మ ఏమిటి? అధర్మాత్మ సధర్మాత్మ రెండు ఉంటాయా? అసలు ధర్మమే ఆత్మకి లేదు కదా. వేదాంతం తెలియకుండా పురాణాలకు అర్థాలు చెప్తే మనం పప్పులో కాలు వేస్తాం. ఎందుకోసం? మనం ఏదో బాగా తెలిసిన వాళ్ళమని అర్థాలు ఏవో చెప్పొచ్చును, కాదని నేను అనలేదు. మనకు వచ్చినటువంటి తెలివితేటలతో మనం చెప్తాం, కానీ అవి సమన్వయం కుదరదు. ఏమిటండి? క్షుత్పిపాసే ఆకలి దప్పిక అనేటువంటివి రెండు ప్రాణధర్మం, ప్రాణము యొక్క ధర్మములు. శోకమోహం, శోకము మోహము మానసో మనోధర్మములు. జరా మృత్యు ముసలితనము మరణము దేహధర్మము శరీర ధర్మములు. ఆత్మధర్మ, ఆత్మకు సంబంధించిన ధర్మము నకశ్చన ఏదీ లేదు. ఆత్మకి సంబంధించిన ధర్మం లేకపోతే ధర్మాత్మ ఎలా కుదురుతుందండి? ఒకసారి ఆలోచించండి. మనందరం కూడా విచారణ చేయటం కోసమే అధ్యయన భారతిలో రోజు ఏదో ఒక విషయాన్ని వింటున్నాం. విచారణ చెయ్యండి. నిజంగా అది సాధ్యమా అసాధ్యమా అన్నట్టు. దేహము, ఇంద్రియములు, మనస్సు, ప్రాణము అనేటువంటి సంఘాత రూపమే జగత్తు. దానిలో శరీర ధర్మాలు జరా మృత్యువులు. శరీరానికే ముసలితనం ఉంటుంది, మరణం ఉంటుంది. మనస్సు ఇంద్రియాలన్నింటినీ నడిపించేటువంటి ఇంద్రియం, దానికి శోకమోహాలు ఉంటాయి. అంటే ఇంద్రియాలు దుఃఖించడానికి సంతోషించడానికి మనస్సు కారణం కాబట్టి అవి మనోధర్మాలు. ఆకలి దప్పిక ప్రాణధర్మాలు. ప్రాణానికే తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక ఉంటాయి. ఆ సంఘాతం కంటే వేరైనటువంటిది ఆత్మ. దానికి ఏ ధర్మం లేదు. ఆత్మ దేహం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు, ఇంద్రియాలు కాదు, ఆ సంఘాతమే కాదు. కాబట్టి దానికి ఏ ధర్మం లేదు. ప్రాణ సంచార బాహుళ్యాత్ గమనాదిశ్రమే సతి క్షుత్పిపాసా జనిస్తేన ప్రాణధర్మత్వమే తయో. ప్రాణ సంచార బాహుళ్యాత్, ప్రాణాది వాయువులు మిక్కిలిగా సంచరించడం వలన, గమనాది శ్రమే సతి, నడచుట పనిచేయుట మొదలైనటువంటి వాటి వలన శ్రమ కలుగగా, క్షుత్పిపాసా జనిహి, ఆకలి దప్పిక పుట్టును. తేనా అందుచేతను ఏతయోహో, ఆకలి దప్పికలు రెంటికి ప్రాణధర్మత్వం, ప్రాణధర్మము అని చెప్పడం కలిగింది. ఏమండి వాటిని ప్రాణధర్మం ఎందుకంటారండి? ప్రయాణం చేశారు, బాగా అలసిపోయారు, నడిచారు. ప్రయాణం చేయడం అంటే ఏసీ కారులో కూర్చొని విమానంలో కూర్చోవడం కాదు. బాగా నడిచారు, ఓ 10 మైళ్ళు 15 మైళ్ళు. ఇంటి రాగానే ఓ 2 నిమిషాలు అలా కూర్చొని ఓ గ్లాసు నీళ్లు తాగారు, దాహం వేసి చెంబుడు నీళ్లు తాగారు. తర్వాత ఏమిటి? స్నానం చేశారు. ఏదైనా పెట్టు తినాలని ఆకలి వస్తున్నదని అన్నాడు. ఎందుకోసం? లోపల ఉన్నది అరిగిపోయింది. ఆకలి దప్పికి కారణమేమిటి? శ్రమ. ఆ శ్రమ ఆకలి దప్పికి కారణాలు కాబట్టి అది కూడా ప్రాణవాయువులు
కిందకి మీదకి కిందకి మీదకి అవడం చేతను ఆ లోపల ఉన్నటువంటి ఆ వాయువులన్నీ పనిచేయడం చేతను ఆకలి దప్పికలు కలిగాయి కాబట్టి వాటిని ప్రాణధర్మములు అంటారు. జీవి నడుచున్నప్పుడు పని చేయనప్పుడు ఎక్కువగా ప్రాణాపానాదులు సంచరించడం జరుగుతుంది. ఎక్కువగా ప్రాణాపానాదులు సంచరించడం జరుగుతుంది. ఆ శ్రమ వలన ఆకలి దప్పిక కలుగుతుంది. అందువలన ఆకలి దప్పికలు రెండు ప్రాణధర్మాలు. ఇష్టస్య వస్తునో అసిద్ధో చేతసో యా అనవస్థితి సశోకో మానసో ధర్మ మోహశ్చ విషయభ్రమ. ఏమండి, ఇష్టస్య వస్తునో అసిద్ధం అంటే మనకి ఇష్టమైనటువంటి వస్తువు సిద్ధించకపోతే, మనకు కావలసినటువంటి వస్తువులు కానీ మనకి లభించకపోతే, చేతసోయా అనవస్థితి ఇష్టస్య వస్తున తనకు ప్రియమైనటువంటి వస్తువు అసిద్ధో లభించకపోతే చేతసహ చైతన్యమునకు చిదాభాసకు అంటే ఆత్మకు అనవస్థితి ఉండదు, చిదాభాసకే అనవస్థితి ఉంటుంది. జీవుడు అంటే అహంకారంతో కూడుకున్నటువంటి చిదాభాసే కానీ చిత్తు కాదు. ఎంతో మనం లోతుగా వింటున్నాము. అహంకారంతో కూడుకున్నటువంటి చిదాభాసనే జీవుడు అంటాం. అంతే తప్పించి చైతన్యాన్ని చిదాభాస అనం. చైతన్యానికి అహంకారంతో సంబంధం ఉండదు, చిదాభాసకే అహంకారంతో సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేతసహ అంటే చిదాభాస అని చెప్పాలి. ఎందుకోసం? ఇది నాకు కావాలి, ఇది నాకు అక్కర్లేదు అన్నది ఆ భాషకే ఉంటుంది, చిత్తుకు ఉండదు. చైతన్యానికి ఏది కావాలి అన్న కోరిక ఉండదు, ఏది వద్దు అన్నటువంటి ఆలోచన ఉండదు. చైతన్యానికి చిదాభాసకు యా అనవస్థితి ఏ కలత ఉండునో సశోక ఆ దుఃఖము మానసో ధర్మ మనస్సు యొక్క ధర్మం. మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మనస్సే అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి కారణం. మనషష్ఠాని ఇంద్రియాణి భగవద్గీత. మనస్సు కూడా ఇంద్రియమే అని భగవద్గీతలో చెప్పారు. మనస్సు ఆ శోకమోహాలకి కారణం. అంటే ఏదైనా మనకి కావలసిన వస్తువు వచ్చింది అనుకోండి, ఆనందం. ఏదైనా మనకు అనుకున్నటువంటి జరగలేదనుకోండి, బాధ. ఈ రెండు మనస్సుకే ఉంటాయి. ఈ రెండు మనోధర్మాలు. మోహశ్చ అతిప్రియత్వము కలుగుట కూడా విషయ భ్రమ ఇంద్రియార్థముల యందలి భ్రాంతియే. సాధారణంగా మోహం అంటే ఎప్పుడు మోహం కలుగుతుందండి? మా వాడికి అన్నీ ఫస్ట్ మార్కులేనండి, మావాడు యూనివర్సిటీ ఫస్ట్ అండి, గోల్డ్ మెడలిస్ట్ అండి, మావాడికి ₹1,00,00,000 ప్యాకేజీ అండి. విషయ భ్రాంతి. ఇవన్నీ విషయ భ్రాంతులు. ఇంద్రియార్థముల యందు ఉన్నటువంటి భ్రాంతి. యథార్థముగా ఇదేమీ పనికొచ్చేది కాదు, ఇది అవసరమైంది కాదు. కానీ మోహం అనేటువంటిది విషయ భ్రాంతి. ఇదో భ్రాంతి. కోరినటువంటి వస్తువులు లభించకపోతే చిదాభాసకి కలత కలుగుతుంది, జీవుడికి కలత కలుగుతుంది. అదే శోకం. ప్రియమైనటువంటి విషయాల యందు ఇంద్రియార్థముల యందు అతిగా స్పందించుట ఉంటుంది, అది మోహం. ఈ రెండు మానసిక వ్యాపారాలు కనుక ఈ రెండు మనోధర్మములు, ఈ రెండు మనోధర్మాలు. దుఃఖం కలత వలన కలిగే మనోధర్మం, ఇంద్రియార్థ భ్రాంతి వలన కలిగే
మోహం మరో మనోధర్మం. అంటే యథార్థానికి ఇవి ఆత్మధర్మాలు కావు. చెప్పాను కదా, ఆత్మకి ఏ ధర్మం లేదు. దేహ ధర్మాలని తర్వాత చెప్పుకుంటాం మళ్ళీ క్లాస్లో. మనం ఏమి ఆత్మకి ధర్మములు లేవు. మరి ఆత్మని ఎలా తెలుసుకోవాలండి? ఆత్మకి ధర్మాలు లేకపోతే త్యాగం. వెత్తైషణాయాశ్చ పుత్రైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అడభిక్షాచర్యం చరంతి తమేతం. ఆ ఆత్మను తెలుసుకొని ఏవం విదిత్వా, ఆత్మ ఏ ధర్మాలు లేదని తెలుసుకొని దానికి ఏం కావాలయ్యా? త్యాగం కావాలి. పుత్రైషణ, పుత్రయేషణ దేహ సంబంధం, విత్తయేషణ మనో సంబంధం, లోకేషణ ప్రాణ సంబంధం. ఈ సంబంధాలను వదిలేయండి, ఆ ధర్మాలను వదిలేయండి. వదిలేస్తే అప్పుడు ఆత్మ తెలుస్తుంది. ఈ బ్రాహ్మణంలో రెండు చెప్పుకుంటాం అనుకున్నాం. ఒకటి ఏమిటంటే ఆత్మకి ఏ బంధాలు లేవు, ఆత్మ కర్త కాదు, ఆత్మకి ఏ రకమైనటువంటి కార్యకారణ సంబంధం లేదు. ఇది ఒకటో పార్టు. రెండో పార్టు ఈ ఆత్మని తెలియడానికి త్యాగం కావాలి అన్నటువంటిది రెండో పార్ట్. ఈ రెండిట్లోని ఒక పార్ట్ సుమారులో చెప్పుకున్నాం, మిగతాది మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి.